కళ్ళు తెరిచి చూడండి సార్. సావిత్రినే ఛాలెంజ్ చేసి గద్వాలింటిలో అడుగుపెట్టిన పసుపులేటి సురేంద్రకు పడిన శిక్ష ఏమిటో చూసారా? ఒక వికెట్ డౌన్. దేవి సావిత్రి, రామవరం ప్రజల్ని రక్షించు. రోజు రోజుకి శక్తివంతం అవుతోంది ఆ సావిత్రి ఆత్మ. నిడమర్తి వారి కుటుంబంతో ఆడుకుంటే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. గంధం పెట్టిలో పెట్టకుండా శవాన్ని కాల్ చెయ్యాలి. పసుపులేటి వారికి దీనితో బుద్ధి రావాలి. శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలి. అయినా శవాన్ని తీసుకోక తప్పదు కదండి. సార్, మేమే శవాన్ని బండిలో ఎక్కిస్తాంలేండి. శతకోటి సూర్యుల తేజమే ద్రోణ, అరాచక శక్తులకు అగ్నికణమే ద్రోణ, ఓంకార హ్రీంకార నాదమే ద్రోణ, శరములతో ఆ శివుని అర్చించే ద్రోణ. శతకోటి సూర్యుల తేజమే ద్రోణ, అరాచక శక్తులకు అగ్నికణమే ద్రోణ, హ్రీంకార నాదమే ద్రోణ, శరములతో ఆ శివుని అర్చించే ద్రోణ. మాధవన్న, మన సురేంద్ర ఎట్లా పడి చనిపోయాడు. దాన్ని కిందకి దించండి. మృతదేహం అయినా దానికి ఒక గౌరవం ఉంది. మీ చేతులతో దాన్ని తాకి అది మలిన పడితే వాడు సహించలేడు, మిమ్మల్ని క్షమించాడు. కిందకి దించండి. అనంత, ఆగండి, ఇది మా డ్యూటీ. నీ డ్యూటీ రామవరంలోని చావులు లెక్క రాసుకోవడమా? వాడు నా శిష్యుడు. నీ డ్యూటీని వాడు చేస్తారు. తప్పుకో. అది